పెట్టండి. పెట్టండి బాగుంటుంది. ఓకే తలంబ్రాలు కూర్చో పెళ్లి కూతురు సిగ్గుపడుతుంది రాదంట. పెళ్లి కూతురు చూడాలి చూడండి. పువ్వులే రెడీ. పూలు ఉన్నాయి. ఏదో చెప్పాను. జై జై జై. ఇటు తిప్పండి ఇటు తిప్పండి. చూడాలి. ఇప్పుడే వేయకండి. చెప్పినప్పుడు వేయండి అందరూ ఒకేసారి. తెలివిగా ఇంతే పెట్టాలి. వీడియో దిగా అందరూ ఒకటేసారి ఇట్లా లైన్ ప్యారలల్ గా జెంట్స్ అంటున్నారా ఇక్కడ కూర్చోండి. లేడీస్ వచ్చేసండి. వాళ్ళు రెండు సైడ్ అందరూ లేడీస్
సౌండ్ తగ్గించండి. అది కొంచెం సౌండ్ ప్రమాదంలో సౌండ్ బంద్ చేయి. టీవీ కాసేపు ఆపేస్తే వీడియోలో పాజ్ చేయి. మ్యూట్ చేయండి సార్. ఈరోజు మా Maybe off చేయొచ్చు కదా? 15వ వివాహ వార్షికోత్సవము. మనందరం కలిసి వారు నిండి నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస వాచ కర్మణ త్రిగణ సిద్ధిగా వారిని ఆశీర్వదిద్దాము. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. అస్మద్గురుభ్యో నమః. అస్మత్పరమగురుభ్యో నమః. అస్మత్సర్వగురుభ్యో నమః. హరి ఓం ధ్రువం తే రాజవృణో ధ్రువం దేవ బృహస్పతిః ధ్రువం ఇంద్ర చ అగ్ని చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవ అధిబ్రవన్ ఆచింత్య బ్రహ్మణస్పతిః ధ్రువాధోర్ధవా పృథివీ ధ్రువం విశ్వమిదం జగత్ ధ్రువాః పర్వతా ఇమే ధ్రువ రాజా విశామయం. హరి ఓం ఏ వైతాం బ్రాహ్మణో వేద అమృతేన మృతాం పురీం తస్మై బ్రహ్మాన్ బ్రహ్మాత్ ఆయుం కీర్తిం ప్రజాం దదు ధనం ధాన్యం పౌత్రలాభం సంవత్సరం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయ పురుషశవేంద్రియ ఆయుష్యవేంద్రియే ప్రతిష్టతి దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘసుమంగళీ భవ అఖండ సౌభాగ్యవతీ భవ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు యజమానస్య వృత్తి వ్యాపార ఉద్యోగ వ్యవసాయ దినదినాభివృద్ధిరస్తు సమస్త సన్మంగళాని భవంతు ఉత్తరోత్తర అభివృద్ధిరస్తు. నెక్స్ట్ బీటీసీ కూడా కొట్టాలని ఆశీర్వదించండి. సమస్త సన్మంగళాని భవంతు. మనం అందరం ఒకేసారి 1 2 3 చెప్పినప్పుడు అందరం ఒకేసారి. ఇటువంటి వార్షికోత్సవాలు ఎన్నో వారు జరుపుకొని మనందరికీ ఆశీర్వదించే అవకాశాన్ని వారు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆ సీతారామ లక్ష్మణ భరత సమేత శ్రీ రామచంద్రమూర్తి పరిపూర్ణ అనుగ్రహం మీకు ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ స్వామిని వేడుకుంటున్నాను. జై శ్రీరామ్. 1 2 3 ఏమైనా చదివింపులు ఉంటే చదివించచ్చు. దానికి అందరూ వెళ్ళిపోతారు. ఉండని ఇక్కడనే ఉంది. ఒకసారి నిలబడితే కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఇది ఎన్నో మ్యారేజ్ చేశాను నేను. 15 నుండి 16 వస్తున్నాయి అప్పుడు. సో 15 ఇయర్స్ బిఫోర్ ఈ గ్రూప్లోకి రాకముందు మీ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి మాకు తెలియదు. సో ఈరోజు అయితే మా పెళ్లి రోజు మీ పెళ్లి రోజు గుర్తొచ్చింది. ప్రతి సంవత్సరం గుడికి వెళ్ళడం అంతే. గుడికి వెళ్ళడం, ఇంట్లో కేక్ కట్ చేస్తే పిల్లలు రెస్టారెంట్కి వెళ్ళడం అంతే తప్పితే మళ్ళీ పెళ్లి చేసుకున్న ఫీలింగ్ వచ్చింది. ఫీల్ అవుతాను. యాక్చువల్గా ఎస్కేప్ ఫ్రమ్ దిస్. ఓకే తొందరగా వెళ్దాము అని పిల్లల్ని వాళ్ళు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. అప్పటికే లేట్ అయిపోయింది కానీ వచ్చేసాము. మిస్ అయినా అని ఫీల్ అవుతున్నాను. తీసుకొచ్చింటే బాగుంటుంది. ఈ వీడియో చూపించండి వాళ్ళకి. ఇప్పుడు ఫొటోస్ తీస్తారుగా అవి చూపించండి. మేడం ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్లో ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఏంటి హార్మోన్ చెప్పండి. హ్యాపీయెస్ట్ మన ఆనందంగా ఉన్నప్పుడు ఆనందానికి కారణం ఒక హార్మోన్ మన బ్రెయిన్లో విడుదలవుతుంది. హ్యాపీయెస్ట్ హార్మోన్ రిలీజ్ ఎప్పుడు మీకు ప్రతి క్షణం ఉండాలని మేము కోరుకుంటాం. అంటే ఇది ఎంత ఏంటంటే ఆనందం అనేది ఒకరిచ్చేది కాదండి, మన మనసుతో మనం పొందేది ఆనందం. ఆనందం అనేది అనేక విషయాల్లో ఉంటుంది. కేవలం భౌతికంగా కాదు, మానసికంగా కూడా ఆనందంగా ఉండాలి. అది చాలా సంతోషం అండి. కానీ నిజంగా అదృష్టం పంతులు గారు ఆశీర్వచనం అసలు యాక్చువల్గా భగవంతుడు ఇలా కల్పించాడేమో మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకునేందుకు నన్ను పార్ట్ చేశాడేమో ఈ గ్రూప్లో. మీ ఆశీర్వాదం సో 15 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 16 ఇయర్స్లోకి ఎంటర్ అయ్యారు.
సో ఈ 15 ఇయర్స్లో చిన్న చిన్న గొడవలు చాలా మేడం ఒక్క నిమిషం ఉండండి. నేను చెప్తున్నాను, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎలా ఉండాలి అంటే అప్పుడప్పుడు దెబ్బలాడుకోవాలి. ఎందుకు దెబ్బలాడుకోవాలి చెప్పండి? మీకు అందరికీ తెలుసు, ఎక్కడైతే చిన్న చిన్న కొట్లాట్లు ఉంటాయో సంసారంలో వాళ్ళు దెబ్బలాడుకోకపోతే వాళ్ళ సంసారం చేసినట్టు కాదు. అర్థమైంది? అప్పుడప్పుడు దెబ్బలాడుకోవాలి, చక్కగా కలిసిపోవాలి, ఒకరి కోసం ఎదురు చూస్తూ ఉండాలి. అందుకే ఇక చెప్పాడు ఆయన, ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి రామి అన్నాడు ఈయన. ఆవిడ వాళ్ళ నాన్నగారేమో నాతి చరితవ్యం అని చెప్పాడు. అంటే ఈ స్త్రీ యొక్క బాధ్యత ఈ రోజు నుంచి నాది కాదు, నీకు దానం చేస్తున్నానని చెప్పి కన్యాదాతని దానం చేస్తాడు. ఈయన చెప్పాడు ప్రతి క్షణము కూడా. అంటే ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ఏ దేవాలయానికి వెళ్ళినా, తీర్థయాత్రలకు వెళ్ళినా భార్య లేకుండా చేయకూడదు. అందుకని ఏం చేశారు మన వాళ్ళు, అన్ని వేళ భార్యను కూడా పెట్టుకోవడం కుదరదు కదా. అందుకని భార్య ధరించే ఏదైనా ఒక జాకెట్ కానీ, ఒక బయట కానీ, కొంగు కానీ, ఓణి కానీ జేబులో పెట్టుకోండి, అది వెళ్ళమని. అలాగే భార్య ఒక్కరూ కూడా ఏ కార్యక్రమం చేయకూడదు. అందుకని మెడలో కండువా ఒకటి వేసుకుని భార్య చేయాలన్నమాట. తద్వారా దంపతి సమేతంగా చేసినట్టు అవుతుంది. ప్రతి దానికి కూడా ఈ ఒక ఆప్షన్ అనేది చెప్పారు మన వాళ్ళు. సో ఆ విధంగా చేయడం అనమాట. ఇది అలా ఉండాలి అన్యోన్యత. ఇందులో ఉంగరాలు తీయడం మీకు ఎవరికైనా తెలుసు? తెలుసు. ఎందుకు తీస్తారు? ఇంకో విషయం ఏంటంటే, దీనికంటే ముందు ఒక విషయం చెప్పాలి. అరుంధతి నక్షత్ర దర్శనం చేస్తారు నూతనంగా వివాహమైన దంపతులు. ఎందుకు అరుంధతి గురించి మిగతా పరమహారతి చూపించవచ్చు, లక్ష్మీనారాయణ చూపించవచ్చు, సీతారాములు చూపించవచ్చు, కేవలం ఎందుకు అరుంధతి? వారికి విశేషమైన వరం ఉంది. అలాగా పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా మా అంతటి గొప్ప దంపతులు లేరు అని విర్రవీగుతుండేవారు. అది నారద మహాముని కంటపడింది. ఆయన వీళ్ళకి బుద్ధి చెప్పాలి అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళిద్దరిని అరుంధతి వశిష్ఠుల వారి దగ్గర తీసుకువెళ్ళారు. వశిష్ఠుల వారు అంటే తెలుసు కదా, రామచంద్రమూర్తి వారి వైశాఖి గురువులు. అయితే ఎప్పుడైతే ఆ దంపతులు చూసారో పార్వతీ పరమేశ్వరులు కూడా తల ఉంచుకున్నారట, వాళ్ళ అన్యోన్యతను చూసి, వాళ్ళ యొక్క సంబంధాన్ని చూసి. అందుకని నూతనంగా వివాహమైన వాళ్ళ దంపతులు ఇద్దరిని మొట్టమొదట అరుంధతి దర్శనం చేయిస్తారు. వాళ్ళ అనుగ్రహం వారికి ఉండాలి అని. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ వరం కూడా ఉంది. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు వారికి వరం ఇచ్చారు. ఎవరికి? అరుంధతి వశిష్ఠుల వారికి వరం ఇచ్చారు. మిమ్మల్ని ఎవరైతే ఆ రోజు స్మరిస్తారో, ఆకాశంలో ఉన్నది పట్టపగలు చేస్తున్నారు వివాహాలు, పట్టపగలు అరుంధతి నక్షత్రాన్ని ఎవరు చూపించగలరు? బ్రహ్మ కూడా చూపించలేడు. బ్రాహ్మణుడు చూపించడం అబద్ధం. అది ఏ బ్రాహ్మణుడు చూపించలేడు, బ్రహ్మ కూడా చూపించలేడు. అరుంధతి నక్షత్రము రాశులు కూడా కనపడుతుంది. ఆ మొట్టమొదట వారి స్మరణ ఎవరైతే చేస్తారో, అరుంధతి వారి స్మరణ చేస్తారో, వారు కూడా ఆ దంపతుల్లాగా అన్యోన్యంగా ఆచంద్రాత్మకం వంశాభివృద్ధి పొంది సుఖంగా సంతోషంగా ఉంటారని దీని అర్థం. ఇది ప్రతిదీ కూడా చాలా అర్థం ఉంటుంది కదా, అని మనం గమనించాలి. అది గమనిస్తూ ఉంటే మనకు అర్థం అవుతుంది. మనం తెలుసుకుంటే మన పిల్లలకి చెప్పగలం. చాలా మంచిగా వివరించారు, చాలా బాగుంది. అది ఇవాళ రేపు వివాహం ఎలా ఉంది అంటే, ముహూర్తం ఉందంటే ఒక గంట తర్వాత వస్తున్నాడు. పొద్దున ముహూర్తం అయితే గంట తర్వాత ముహూర్తం వస్తుంది. అదే చెప్పాగా చాలా బాగుంటుంది. నాకు ఎందుకో ముహూర్తాన్ని చేయకపోతే నాకు సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసేది కరెక్ట్ కాదనిపించేది నాకు. ఈ మధ్యన కొంచెం ఆ కోపం తగ్గింది కొద్దిగా. సరే మనం ఏం చేస్తాం, ఇవ్వాల్సిన బాధ్యత మనది. వచ్చింది రాఘవాళ్ళు. ఇంకో మీకు చిన్న హిస్టరీ చెప్తాను ఎవరండి. చిన్న హిస్టరీ నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్. మాస్టర్ ఒక నిమిషం ఆగండి, ఇంపార్టెంట్ మ్యాటర్ ఇద్దరిలో ఎవరు కాంప్రమైజ్ అవుతారు? మీరే అవుతారు. 70% అనేది 30%. 30% మీరే అవుతారు. ఓకే, 100% మీరే అంటారు. ఒప్పుకోం. That depends on the mistake who has done that. అలాని కాదు, మిస్టేక్ ఉండదండి. భార్యాభర్తల మధ్యలో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, తప్పు అనేది ఉండదండి. భార్య తప్పు చేసినా భర్తదే బాధ్యత, భర్త తప్పు చేసినా భార్యదే బాధ్యత. ఇద్దరు సపరేట్ కాదు. బ్రహ్మముడి వేస్తారు, గుర్తుందో? ఇప్పుడు ఇందాక చెప్పాను ఏవైతే బ్రహ్మణం వేద. ఆ బ్రహ్మమూర్తికి అర్థం ఏమిటో తెలుసా మీకు? అసలు మీకు ఎవ్వరికీ తెలియదు. భార్యాభర్తల మధ్యన ఎటువంటి విఘాతం కలిగింది ఈ సృష్టిలో, భగవంతుడు సృష్టించబడిన ప్రతి ఏ వస్తువు అయినా సరే, కర్ర కానీ, పుట్ట కానీ, చీమ కానీ, పాము కానీ, ఏది కూడా ఆ దంపతులకు ఎటువంటి విధమైన అగాధం కలిగించకుండా నిన్ను 100 ఏళ్ళు ఆరోగ్యంతో వృద్ధిల్లాలి అని చెప్పి ఆశీర్వాదం చేసిన మనం. అందుకే భార్యాభర్తల మధ్యన వెళ్ళిపోకూడదు, భార్యాభర్తల మధ్యన ఏది తీసుకోకూడదు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పారు అంటే, దానికి ఒక సంబంధమైన ఒక అర్థం ఉంది, దానికి ఒక విషయం దాగి ఉంది, అంతే కదా. లేకపోతే ఎందుకు చెప్తారు? మనంతా ఋషి పరంపర,
ఇదంతా ఋషి పరంపర ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో అనుభవించి శోధించి దాన్ని పరిశీలించి మనకు అందించారు. లైక్ మార్క్యూస్ మంచి డైట్ని మనకి ఎలా ఏదైనా పరిశోధించి ఎలా అందజేశాడో అలాగే దాన్ని మనం ఆచరిస్తే మన జీవితం కూడా బాగుంటుంది. ఆనందం అనేది కేవలం డబ్బు సంపాదిస్తానో పేరు సంపాదిస్తానో కాదండి. ఆనందం అనేది మీ మనసులో మీ అంతటా మీరు తెచ్చుకునేది ఆనందం. ఫస్ట్ ఎవరు సారీ చెప్తారు? మీరే చెప్తారు. సార్ మిస్టేక్ ఉన్నా మీరే చెప్తారా? ఇట్స్ ఓకే. ఇక ఆ టైంలో కోపం వచ్చి చేసుకుంటాము, మళ్ళీ తర్వాత కాంప్రమైజ్ అయిపోయి ఎక్కడైతే లవ్ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు చిన్న స్థితి ఎవరైనా ఒకళ్ళు ఇప్పుడు నాకు నా భార్యకి ఏదో అంటూ ఉంటే టైంకి రారు, మీరు తినరు, మీకోసం వెయిట్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. సరే అయితే ఇప్పుడు నీ తింటే నీ కడుపు నిండుతుందా? నిండదు కదా. నువ్వు తింటే నీ కడుపు నిండు. అలాగే నా కోసం అయితే నువ్వు తినేసాను. అయితే ఒకళ్ళు ఎవరైనా కోపం వచ్చి యారోగంట్గా ఏదైనా ఇప్పుడు ప్రతివాడికి నచ్చదండి ఒకటి మాట్లాడు. అలాగే యారోగంట్ మాట్లాడారు. రెండో వాడు సైలెంట్గా ఉండటం ఉత్తమం. తర్వాత ఒకవేళ నీ తప్పు లేకపోయినా సైలెంట్గా ఉండటం ఉత్తమం. అప్పుడు గొడవ ముందుకు వెళ్ళదు, అక్కడికే వెళ్ళిపోతుంది. అంతేగాని నువ్వెంత నేనంతా అనుకుంటే అది తీగదాకా లాభం. శుభం భూయాత్. అందరికీ చాలా మీరే సారీ సంతోషం. చెప్తారు. సో ఈ 15 ఇయర్స్లో ఈ ఒక్క చిన్న పాయింట్ మార్చుకుంటే బాగుంటుంది. ఇక్కడి నుంచి ఏమైనా ఉన్నాయా? ఏం లేదు, కోపం వచ్చినప్పుడు అరుస్తామంటే ఇంకా అదొక్కటే తప్పు. ఇద్దరు ఈక్వల్గా అరుచుకుంటారు కాబట్టి అరవాలి. అది కాదండి, ఒక విషయం అడుగుతున్నానండి. మీకు మీ భర్తకి మధ్య రాలేదా? అరవాలి, చెయ్యాలి, అవ్వాలి, సర్దుకోవాలి. అంతేగాని దాన్ని పట్టుకుని వెళ్ళాడకూడదు. చేదు తీపి ఉంటుంది దానికి. రేపు చేయబోయే ఉగాది పచ్చడి యొక్క అర్థం అదే. పండగ సత్య గారు, రేపు చేయబోయే ఉగాది పచ్చడి యొక్క అర్థం అదే. అనాలి, ఉండాలి, కొట్లాడుకోవాలి. కానీ ఒకళ్ళు ఎప్పుడైనా కోపంగా ఆయిపించి వెళుతున్నారని అర్థమైపోయినప్పుడు రెండో వాళ్ళు వెళ్ళాలి. అంతే. అందువల్ల సైలెంట్ అయిపోతే రెండు. ఇక్కడ ఎవరికి జరగలేదు అనుభవం చెప్పండి, ఆనెస్ట్గా చెప్పండి. ఎవరికి జరగలేదు? నాకు అందరికీ జరిగిందే ఇది అనుభవం. ఏదో ఒక సందర్భంలో జరుగుతుంది. లేకపోతే జీవితం కాదు కదా. జీవితం అంటేనే అది. ఓకే, మరి వాళ్ళతో గోల్డెన్ వర్డ్స్ చెప్పించేద్దామా? సో సారీ ఏమని చెప్పాలంటే ఎట్లా కాదు. సో నేను ఈ మన 15 ఏళ్ల జీవితంలో ఏదైనా తెలుసో తెలియక ఏదైనా తప్పు చేస్తుంటే సారీ ఇదంతా చెప్పాలి. కాపీ పేస్ట్ మాకు ఇన్వైట్లేదు సార్. ఈ 15 సంవత్సరాల్లో తెలుసో తెలియక ఏదైనా తప్పు చేస్తుంటే సూపర్ సార్. నెక్స్ట్ వర్డ్ థ్యాంక్ యూ. ప్లీజ్ బ్రతిలాడుతూ ఉంటాం కదా అరగ తెచ్చడానికి. ఓకేనా? మరీ పబ్లిక్ అడిగేకండి సార్, ప్రైవేట్ ఉంటాయి. ఈ పెళ్లిలో మనకి చిన్న ప్రశ్నలు ఉంటాయి కదా, అదే అది. సో నన్ను 15 సంవత్సరాలు భరిస్తున్నందుకు థ్యాంక్ యూ. సో సేమ్ వర్డ్స్ మీరు కూడా. కాదు ఆవిడ ఏమనుకుంటారు, భరించేది నేను కదా, నీకెందుకు థ్యాంక్స్ అనుకుంటా. సో సారీ ప్లీజ్ థ్యాంక్ యూ. సేమ్ సారీ ఎందుకు ఈ 15 ఇయర్స్లో ఏమన్నా తెలుసో తెలియక చిన్న పొరపాట్లు చేస్తుంటే సారీ. సారీ, ఈ 15 ఇయర్స్లో ఏమన్నా తెలియక చిన్న పొరపాట్లు చేసింటే సారీ. ఇక మీద ఏమన్నా జరుగుతాను సరే ప్లీజ్. ఇక మీద జరిగినవి కూడా చూసి ఫస్ట్ నేనే చూసి అండ్ లాస్ట్ వర్డ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో గట్టిగా థ్యాంక్ యూ చెప్పాలి మీ సార్కి అయితే, ఎందుకంటే మిమ్మల్ని ఈ గ్రూప్లో తీసుకొచ్చింది. థ్యాంక్ యూ చెప్పాలి. లాస్ట్ ఇంకొక వర్డ్ చెప్పించేద్దాం ఇద్దరితో. ఓకేనా? ఆల్రెడీ చెప్పింది మీరు. అందరూ రెడీగా ఉన్నారు. అది చెప్పండి. ఎప్పుడో మీరు పెళ్ళైనప్పుడు చెప్పుంటారు, మళ్ళీ ఇప్పుడు చెప్పలేదు. ఒకటే రకం కాదు, చాలా రకాలు చెప్పండి. అరేంజ్డేనా? సో ప్రపోజ్ చేయాలి. ఇంకొద్దులే చాలు. చేయాలి. ప్రపోజ్ చేయండి మేడం.
మీరు వాళ్ళు సహజంగా అరేంజ్డ్ మ్యారేజ్ కాబట్టి వాళ్ళని ఈ ప్రపోజల్ వాళ్ళు తెలియదు. అదే అరేంజ్డ్ మ్యారేజెస్ కదా వాళ్ళని. సూపర్. రియల్లీ లైఫ్ ప్రశాంతంగా ఉండాలంటే సారీ ప్లీజ్ థ్యాంక్ యూ. 3 వర్డ్స్ చెప్పుకుంటూ ఉంటే ఎన్ని కట్టులాట్లు వచ్చినా ఏమొచ్చినా సరే వెళ్ళిపోతూ ఉంటాం. ఒకళ్ళు పంతులు గారు చెప్పినప్పుడు ఒకళ్ళు హై పిచ్లో ఉన్నప్పుడు ఒకళ్ళు లో పిచ్లో ఉండడం తప్పలేదు, అంటే తగ్గడంలో. తర్వాత రియలైజ్ అవుతారు వాడు ఆటోమేటిక్ ఇంకొకటి తగ్గినంత మాత్రాన వాళ్ళు తక్కువ అని కాదు అక్కడ అర్థం. తగ్గినంత మాత్రాన వారు ఏదో చిన్నతనంగా అయిపోయి నేను అలా అని ఫీల్ అవ్వద్దండి. ఎప్పుడు కూడా అలా ఫీల్ అయ్యారంటే మీరు అవ్వలేరు, అలా తగ్గలేరు, అలా కాంప్రమైజ్ కాలేరు. ఇప్పుడు మీ ఇద్దరు నేను చెప్పాక ఇందాక ఇద్దరు వేరు కాదు, ఇక్కడ ఇద్దరు ఒకటే దంపతులు అన్నారు అంతేగాని ఇటు సపరేట్ ఇటు సపరేట్ అని చెప్పలేదు. ఇద్దరు ఒకటే. ఇప్పుడు Yes, ఇలాంటి మ్యారేజ్ యానివర్సరీ ఇంకొక ఎన్ని చేసుకుంటారు? ఒక 100 చేసుకుందాం. సో అందరం బ్లెస్సింగ్స్ ఇచ్చేసి హ్యాపీగా థ్యాంక్స్ అలాట్ ఫర్ అరేంజింగ్ రియల్లీ. చాలా సంతోషం. యాక్చువల్గా మన దగ్గర దాచి పెడదామని వీళ్ళు ప్లాన్ చేసుకొని వచ్చారు, బట్ వాళ్ళ ప్లాన్ మనకి కుదరలేదు. సో ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాము. రండి అందరూ గ్రూప్ ఫోటో అట, అందరూ రండి. కొంచెం ముందుకు వచ్చిందా, కొంచెం ఇటు సైడ్ వచ్చింది.